దేవుని పిల్లలను దేవునిలో పెంచటం ఎలా అన్నది మరి ఈరోజు మనం వినబోయే మంచి అంశము. దేవుని పిల్లలను దేవునిలో పెంచటం ఎలా. ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లలు మనకి తెలుసు, కానీ సమాజానికి తెలియాల్సింది, ఈరోజు మానవులకి తెలియాల్సింది, పిల్లలు అనగానే మొదట ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన సంగతి, పిల్లలు అనగానే మొదట గుర్తుంచుకోవాల్సిన సంగతి వాళ్ళు దేవుని పిల్లలు అన్న సంగతి. ఈరోజు పిల్లల్ని చూస్తున్నప్పుడు తల్లిదండ్రుల ఆనందం, నా కుమారుడని, నా కుమార్తె అని ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు వారి పట్ల ఉంటాయి. రికార్డింగ్ ఆన్ చేయండి. కానీ తల్లిదండ్రులకు తెలియాల్సిన విషయం, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం, పిల్లలు అనగానే మొదట వాళ్ళు దేవుని పిల్లలు. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు పలుకుతున్న ఒక సంగతి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం ఒకసారి దయచేసి బైబిల్ తెరిచిన వాళ్ళందరూ చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఈ మాట చూడండి ఎంత బాగుందో. నీవు నాకు కన్నావు అంటున్నాడు దేవుడు. పిల్లల్ని తల్లిదండ్రులు ఎవరి కోసం కంటున్నారంట? నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఒక యజమానుడు ఒక ఆవునో లేదంటే ఒక గేదెనో ఒక కోడెనో పెంచుకున్నప్పుడు, ఒక ఆవు కొంతకాలానికి పిల్లల్ని పెడుతుంది. పిల్లల్ని పెట్టిన ఆ పిల్లల్ని ఆవు పెంచి పెద్ద చేసి తిరిగి ఎవరికి ఇస్తుంది అంటే తనను పెంచుతున్న తన యజమానుడికే తన పిల్లల్ని ఇచ్చేస్తుంది. అవునా కదా? లేదంటే నా పిల్లలు నువ్వెందుకు తీసుకెళ్తున్నావు పొలానికి అంటదా? అనదు. ఒక కోడి గుడ్లను పొదిగిన తర్వాత వచ్చిన పిల్లలన్నిటినీ కూడా తిరిగి చాలా కష్టపడి తన ప్రాణాలకు తెగించి పెంచి పెద్దవైన తన పిల్లలను తిరిగి మళ్ళా తనెవరైతే యజమానుడు పెంచుతున్నాడో ఆ యజమానుడికి తన పిల్లల్ని ఏం చేస్తుంది? ఇచ్చేస్తుంది. ఈ నీతి లోకంలో మనం చూస్తాం. కాస్తంత ఇదే నీతి మనిషి తన జీవితంలో ఆలోచిస్తే, బైబిల్ ప్రకారంగా, బైబిల్ మనం వింటున్నప్పుడు, బైబిల్ చాలా కాలంగా నేర్చుకుంటున్న వారిగా గర్భఫలం గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మరి బహుమానము దేవుడిది అయినప్పుడు, గర్భఫలము యెహోవా ఇచ్చినప్పుడు, ఆయన ఇచ్చిన ఆ గర్భఫలాన్ని తిరిగి మరలా ఎవరికి ఇవ్వాలి మనిషి అంటే? పెంచి పెద్ద చేసి దేవుడికి ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న విషయం నేర్చుకోవాలి మనం. ఏంటి ఆ విషయం అంటే, మీరు చాలా కాలం నుంచి వింటున్న ఒక రెఫరెన్సు, లేదా మీరు చాలా కాలంగా చదివిన ఒక వాక్యాన్ని ఈరోజు మీకు చెప్తాను. అది మీరు చాలా కాలంగా వింటున్నదే, చదివిందే, కానీ దానిని విడగొట్టి నేర్చుకుని అక్కడ ఆగి ఆలోచిస్తే దేవుడు ఎంత జ్ఞానం ఆ వాక్యంలో పొందుపరిచాడా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. దేవుని పిల్లలారా, ముందుగా ఒక విషయాన్ని మీకు
కన్ఫర్మ్ చేస్తున్నాను. ఆ కన్ఫర్మేషన్ ఏంటంటే, గర్భఫలము దేవుడు ఇస్తున్నాడు. ఇస్తున్న గర్భఫలాన్ని దేవుడు ఎందుకొరకు ఇస్తున్నాడు? ఇప్పుడు యేసకేలు గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ఎందుకొరకు ఇస్తున్నాడంట? మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను, పిల్లల్ని ఎవరి కోసం కంటున్నారు? దేవుడు కొరకు కంటున్నారు. పిల్లల్ని దేవుడు కొరకు కనడానికే దేవుడు వివాహ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి స్త్రీ పురుషులను కలిగించి వివాహం అనే బంధం ద్వారా వారిని జతపరిచి మీరు పిల్లల్ని కనండి నా కోసం అన్నాడు. బాగుంది. ఈ మొదటిది నెరవేరిందండి. ఈరోజు స్త్రీ పురుషులు జతపరచబడుతున్నారు, పిల్లల్ని కంటున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే పిల్లల్ని కన్నారో ఆ తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏంటంటే, ఆయనిచ్చిన గర్భఫలం మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా అది దేవుని ప్రణాళికలో భాగమై దేవుడు కొరకు ఆ బిడ్డలను పెంచటానికి మన చేతుల్లో పెట్టాడన్న జ్ఞానం, గ్రహింపు భూమి మీద ఉన్న ప్రతి తల్లిదండ్రులకు ఉండాలి. ఇకపోతే ఇక్కడ ఒక సంగతి చెప్తానండి. దేవుడు గొప్పతనం ఒకటి చెప్తానండి. ఇక్కడ బైబిల్ను దేవుడు రాయించిన విధానం ఎలా ఉంది అంటే, ఈ బైబిల్ను రాయించిన విధానం ఎలా ఉంది అంటే, ఇది నాకు తెలియదు అనడానికి ఏమీ లేదండి. దేవా ఇది నువ్వు నాకు చెప్పలేదు అనడానికి దేవుణ్ణి ఎదురు మనిషి ప్రశ్నించడానికి ఏమీ లేకుండా అన్నీ రాయించిన ఏకైక గ్రంథం మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ అండి. దేవా ఇది నాతో చెప్పలేదు నువ్వు అని దేవుణ్ణి మనిషి అడగడానికి ఏమీ లేవండి. అంటే అంత గొప్పగా, అంత వివరంగా, మనిషికి అర్థమయ్యేటట్టుగా దేవుడు రాయించిన దేవుడి మనస్సును, వాక్యం వెనకాల ఉన్న ఆయన ఉద్దేశాలను గ్రహించటంలో మనిషి ఫెయిల్ అయిపోయి ఈరోజు దేవుడి మాటకు లోబడక, దేవుడి మాటను గ్రహించక, దానిని జీవితాలలో అనుసరించక ఈరోజు వారి జీవితాలు పొడవబడిన జీవితాలై సమాజం పాడైందండి. ఇప్పుడు మీరు విన్న వాక్యాలు ఒకటైతే మీకు అర్థమైపోయింది. ఏమన్నాడు దేవుడు అంటే, నీ గర్భాన్నిచ్చిన పిల్లలను నీవు నా కొరకు కంటున్నావు అన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఆ కిందకి వెళ్ళేసరికి అంటాడు, నీ గర్భం నుండి వచ్చిన వాళ్ళు నీ పిల్లలు అనుకుంటావేమో, వాళ్ళు నా పిల్లలు అన్నాడు. చూడండి ఆ తర్వాత వచ్చిన మరి కంటిన్యూషన్లో చదివితే ఆ తర్వాత వచ్చిన చూడండి ఏమంటున్నాడు, మరియు మీరు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వారి పేరట వధించితివి, నీ జారత్వము చాలకపోయేనని నా పిల్లలను, అది అంటర్లైన్ చేసుకోండి. ఎవరి పిల్లలంట? నా పిల్లలను. నా పిల్లలను. నన్ను చాలా ఆలోచింప చేసిందండి, మిమ్మల్ని ఆలోచింప చేస్తుంది. మనసు పెట్టి మీరు ఆలోచిస్తే నా కొండ, నా బంగారం, నా బుజ్జి అని పిలుస్తున్నారు పిల్లల్ని. నా అంటున్నాం మనం, కానీ అంతకుముందు దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు నా అంటే అర్థం ఏంటి? నా పిల్లల వాళ్ళు, నా పిల్లల వాళ్ళు, నా పిల్లల వాళ్ళు. ఒకప్పుడు మీరు నాకు పిల్లలే, మీ తల్లిదండ్రులకి ఇచ్చాను. మీ తల్లిదండ్రులు కూడా నా పిల్లలే, వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చాను. మొత్తం మీద అందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీ చేతుల్లో పెట్టిన ఆ పిల్లలు నా పిల్లలు అన్నాడు. ఇప్పుడు దేవుడి పిల్లలు అయినప్పుడు వాళ్ళ జీవితం పైన నువ్వు వేసే ప్రణాళికలు అన్నీ కూడా దేనికోసం వేయాలి? దేవుడి కోసం వేయాలి. కానీ ఈరోజు సమాజంలో ఉన్న ఎంతమంది అండి పిల్లల పైన దేవుడి ప్రణాళికలు ఉంటాయి? మీరు చెప్పండి. నా జీవితంలో నెరవేరనది నా కొడుకు జీవితంలో నెరవేర్చుకోవాలి అనగా, నేను లాయర్ని అవ్వలేకపోయాను, నా కొడుకు ఏమైపోవాలి? లాయర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, యాక్టర్ అయిపోవాలి అంటున్నారు తప్ప వీళ్ళు ఆయన పిల్లలు, ఆయన ప్రణాళికలు ఏమైనా వీళ్ళ మీద వేయాలి. ఒక సేవకుని చేయాలి, దేవుడి కొరకు పాటలు పాడే వ్యక్తిని చేయాలి, సువార్తకు సహాయపడే కుమారుడుగా నా కుమార్తెను తీర్చిదిద్దాలి,
సంఘానికి ఉపయోగపడే సహకారిగా నా కుమారుడునో నా కుమార్తెనో ఉంచాలి. దైవ ప్రణాళికలు ఏముంటాయండి పిల్లలపైన ఈరోజు ఉన్న సమాజానికి, తల్లిదండ్రులకు? ఇది ఒక మొదట జరుగుతున్న తప్పు. పిల్లల్ని దేవుడిలో పెంచడం ఎలా అంటే మీరు చాలా క్లియర్గా ఉంటుందండి, మెసేజ్ చాలా క్లియర్గా ఉంటుంది వింటే, మనసు పెట్టి వింటే. ఒక పక్క కొంతమంది తల్లిదండ్రులకేమో ఈ జ్ఞానం తెలియలేదు. ఏ జ్ఞానం? పిల్లలు దేవుడి పిల్లలు, వాళ్ళు దేవుడి కొరకు పెంచాలి, ఇది అందలేదు ఇప్పటి వరకు. ఇకపోతే కొంతమందికి ఈ విషయం తెలుసు. ఏ విషయం? పిల్లలు దేవుడి పిల్లలని, వాళ్ళని దేవుడి కొరకు పెంచాలన్న విషయం తల్లిదండ్రులకు తెలుసు. కానీ ఈ తెలిసిన వాళ్ళు మిస్ అయిపోతున్న పాయింట్ ఏంటంటే, ఎలా పెంచాలో దేవుడు చెప్పినా అది ఇప్పటి వరకు అందలేదు. బాగా వినాలి. మొదటిది మీరు ఆలోచించండి, ఇప్పుడు నేను చెప్పే రెండోది ఆలోచించండి. కొంతమంది తల్లిదండ్రులకేమో అసలు వీళ్ళు దేవుడి పిల్లలు దేవుడి కొరకు పెంచాలని వాళ్ళకి తెలీదు. దేవుడిని జ్ఞానం లేని వారు, దేవుడిని ఎరగని వారు తమ పిల్లల్ని ఎలాగైతే లోకం కొరకు పెంచుతున్నారో, లోకంలో గొప్ప వాళ్ళని చేయాలనుకుంటున్నారో, వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లల్ని కూడా లోకంలో గొప్ప చేయాలనుకుంటున్నారు తప్ప, దేవుడిలో గొప్పవాడైన వాడు ప్రపంచానికి గొప్పవాడని, దేవుడిలో గొప్పగా ఉన్నవాడే, దేవుడి కొరకు ఉపయోగపడుతున్నవాడే అసలైన గొప్పవాడన్న సంగతి ఎప్పటికీ తల్లిదండ్రులకు తెలియలేదండి. మావాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మావాడు అమెరికాలో ఉన్నాడంటే గొప్ప అనుకుంటున్నారు తప్ప, మావాడు బైబిల్ నేర్చుకుంటున్నాడంటే గొప్ప అన్న సంగతి ఎంతమందికి అందింది చెప్పండి? తెలియదండి ఇవేమి. అది విషయం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఏదైతే గొప్ప అనుకుంటున్నావో అది దేవుడికి అసహ్యం. ఎందుకు? దేవుడు లోక జ్ఞానమును ఎలా చేసేసని చెప్పేశాడు? వెర్రి. ఆ వెర్రిలో నువ్వు గొప్పవాడిని చేసి నువ్వేమనుకుంటున్నావు? గొప్పవాడు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు అది వెర్రిరా నాయన అంటున్నాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులందరూ మెసేజ్ వినండి. పిల్లలను దేవుడిలో ఎలా పెంచాలో రాశాడు దేవుడు. మీరు చాలాసార్లు చదువుకున్నారు, కానీ అక్కడ విషయం మాత్రం మనకు బోధపట్టలేదు, అక్కడున్న విషయం మాత్రం మనకు బుర్రకెక్కట్లేదండి. ఉదాహరణకి పిల్లలకి ఆలు నేర్పించాలి, దానికి ఒక పద్ధతి ఉందా లేదో చెప్పండి? ఉందా? పిల్లలకి చదువు నేర్పించాలండి, పిల్లలకి చదువు నేర్పించడానికి సొసైటీలో ఒక పద్ధతి ఉందా లేదా? ఉంది. నీ పిల్లోడు గొప్పవాడు అవ్వాలనుకున్నప్పుడు ముందు ప్రారంభిస్తారు. ఎక్కడి నుంచి? నర్సరీలో వెయ్యాలి, ఆ తర్వాత ఎల్కేజీ, ఆ తర్వాత యూకేజీ, ఆ తర్వాత ఒకటో తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి. దీనికి ఈ లోక విద్య కేవలం వాడికి అక్షరాలు ఆలు నేర్పించడానికి తల్లిదండ్రులు పిల్లలని అక్కడికి పంపిస్తున్న టైము, కాలం ఎంత? బాగా ఆలోచించండి. దేవుడిలో పెరగాలి, దేవుడిలో పెంచాలనుకుంటున్నప్పుడు దేవుడి కార్యక్రమాలలో మీ పిల్లల్ని ఉంచుతున్న కాలం ఎంత? రెండు పక్కపక్కనట్టు ఆలోచించండి. మీ పిల్లల్ని స్కూల్లో ఎంతసేపు ఉంచుతున్నారు, దేవుడి గుడిలో ఎంతసేపు ఉంచుతున్నారు? పొద్దున 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చిన తర్వాత 1 గంట సేపు ఇంట్లో ఉంచి మళ్ళీ 6 గంటలకు పంపిస్తారు. ఎక్కడికి? ట్యూషన్కి. ఇన్ని గంటలు 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 లోక చదువుకి ఇచ్చి ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే వాళ్ళని రాసి రంపాలు పెడుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు. అవునా కదా? ఎన్ని గంటలు రా, ఎంత ఫీజు రా నేను మీకు కట్టాము, ఎందుకు రా ఫెయిల్ అయిపోయావు? చూసారా? అన్ని గంటలు అక్కడ పెట్టినా వాడు ఫెయిల్ అవుతుంటే బాధపడుతున్నారే. దేవుడి విషయంలో మాత్రం కాస్తంత 1 గంట సేపు సండే స్కూల్లోనో లేదంటే 1 గంట దేవుడి దగ్గర వదిలేసి వాళ్ళ మీద మనం కోటలు కట్టేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి? దేవుడిలో తల్లిదండ్రులు అందరూ బాగా ఆలోచించాలి. మంచి ట్రీట్మెంట్ అండి ఇది. పిల్లలని దేవుడిలో ఎలా పెంచాలో దేవుడు రాసిన ఒక పద్ధతి ఉందండి. అది మీకు వీలయ్యేటట్టుగా మీరు చేసుకోవాలి. అది వీలవ్వకపోతే మీ పిల్లలు దేవుడిలో గొప్పవారు కారు. రాసాడు ఒక వాక్యం, మీరు చదువుకున్నదే. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి ఆ వాక్యం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. ప్రతి బర్త్డేలోనూ చదువుకున్నామండి ఈ వాక్యం.
నేను వెళ్ళిన బర్త్డే ప్రసంగాలు ప్రతి ప్రసంగంలో నీ మాట చెప్పాం కదా. ఈరోజు దాన్ని ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము ఏమండి 6వ వచనం చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు మీ హృదయములో ఉండవలెను. ఇక్కడ ఆగండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ వాక్యాలు మొదట ఎక్కడ ఉండాలన్నాడు? హృదయంలో అన్నాడా, నోట్స్లో అన్నాడా, బైబిల్లో అన్నాడా? 3 చెప్పాను ఇప్పుడు మీకు. ఒకటి నోట్సు, అంతకంటే ముందు బైబిలు, ఆ తర్వాత హృదయం. ఈ మూడాట్లో దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే హృదయంలో ఉండాలంట. దేవుని పిల్లలరా, బైబిల్ ఎప్పుడు కూడానండి ఏదో పదాలు కదండి. ఆ పదాల వెనుక ఎవరు మనసు ఉందని చెప్తాం ఎప్పుడు? దేవుడు. అంటే మొదట దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటంటే, దేవుడి మాటల ముందు బైబిల్లో కాదు, నోట్స్లో కాదు, ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. వచనాలు హృదయంలో ఆడుతూ ఉండాలి. చాలామంది మాకు ఫోన్ చేస్తారండి, లేదంటే మెసేజ్ పెడతారు, అన్న పలానా ప్రార్థనకు సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడుంది అన్న, వివాహానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడుంది అన్న, పలానా అతను మమ్మల్ని ప్రశ్న వేశాడు, దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడుంది? మెసేజ్లు అండి. ఏమన్నా మెసేజ్ విన్నప్పుడు కనీసం నోట్స్ రాసుకోలేదా? నోట్స్ రాసుకుంటే వాడు అడగగానే ఏదో ఓపెన్ చేస్తాడండి, కనీసం నోట్స్ ఓపెన్ చేస్తాడు. నోట్సే రాయినోడు హృదయంలోకి ఎప్పుడు వెళ్తుంది చెప్పండి? పిల్లలకి అక్కలు రావాలంటే ఏం చెప్తారండి? ఇలా కూర్చోబెట్టి మాస్టరు చదువుకోరా అంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? ఓ మట్టి పలక ఇస్తాడు, ఒక శుద్ధి ఇస్తాడు. ఆ శుద్ధి ఇచ్చి ఆ మట్టి పలక మీద ఏం చేస్తాడు? రాయిస్తున్నాడు. ఎందుకు రాయిస్తున్నాడు చెప్పండి? రాస్తేనే 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 అది వాడి హృదయంలోనికి వెళుతుంది. ఎంతకాలం రాస్తాడు? అది వచ్చే వరకు రాస్తాడు. వచ్చిన తర్వాత పలక అవసరమా? ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? అనే అక్షరం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఇక్కడికి వెళ్ళింది. అది రాసి 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 ఇక్కడికి వెళ్ళిపోయి ఎక్కడైనా రాయమంటే వెంటనే అలా రాస్తున్నాడు. ఎందుకు రాయగలుగుతున్నాడు చెప్పండి? ఆని క్యాప్చర్ చేశాడు, హృదయంలోకి ఎక్కిపోయింది. బాగా వినాలి. ఇప్పుడు దేవుడి మాటలు ఎక్కడికి ఎక్కాలని కోరుకున్నాడు దేవుడు? మీ హృదయంలోనికి ఎక్కాలి. తర్వాత కంటిన్యూషన్, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి నువ్వు మాట్లాడాలి. అంటే ముందు నీ దగ్గర కనీసం నోట్స్ అయినా, బైబిల్ అయినా, హృదయం మీద అయినా ఆ మాటలు ముందు ఏం చేయాలి? నీ దగ్గర ఉండాలి. ఉన్న ఆ మాటల్ని నువ్వేం చేయాలంట? అక్కడ కొన్ని చెప్పాడు చూడండి, బాగా వినాలండి. అవి మనం చాలాసార్లు చదువుకున్నాం ఇదే విషయం అంతా. ఈ విషయం మనకు అర్థమైతే మన పిల్లలు ఆటోమేటిక్గా బాగైపోతారండి. ఏం అర్థం కావాలి అంటే, పిల్లల విషయంలో వాళ్ళు పండుకొనినప్పుడు అన్నాడు. పడుకునేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? చక్కగా కుటుంబం అంతా కూర్చుని ఒక పాట పాడి, ఒక అధ్యాయం చదువుకుని, కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ప్రార్థనలు చేసి దేవుడికి, పిల్లల చేత కూడా ప్రార్థనలు చేయించి, అప్పుడు చివరిలో తల్లిదండ్రులు, ఇదిగో నాయన ఈరోజు ఇలా హ్యాపీగా సుఖంగా మనం నిద్రలోకి జారుకుంటున్నామంటే ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా కాపాడింది దేవుడు అని దేవుణ్ణి వాడి నోటితో స్తుతింపచేసి అప్పుడు వాడిని ఎక్కడికి పంపించాలి? నిద్రలోకి పంపించాలి. రాత్రంతా మన వాడి హృదయం అంతా దేవుడి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలా నిద్రలోకి మీరు పంపిస్తే, ఎందుకు మీకు ఒక పాఠం చెప్పాను, బైబిల్ను దివారాత్రములు ధ్యానించటం ఎలా. అప్పుడు ఏం చెప్పాను నేను? ఉదయకాలం అంతా వాడు ఏ పనిలో ఉంటే రాత్రి అంత పని అవే ఆలోచనలు
వస్తాయి. మీరు పడుకునేటప్పుడు కూడా ఒక వాక్యం చూపించాను. మీరు పడుకునేటప్పుడు కేవలం నా మాటలు ధ్యానం చేసి ఒక్కసారి నా మాటలు మీ హృదయంలోకి తెచ్చుకొని పడుకోండి చాలు అన్నాడు. ఆ మాట కూడా మీకు చూపించాను ఆ అంశంలో. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, వాడు రాత్రి పడుకునేటప్పుడు నా ఆలోచనలతో పడుకోవాలి. తర్వాత ఉదయం లేవగానే వాడికి స్టార్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? లేవరా, టైం అయిపోతుందిరా, బస్సు వచ్చేస్తుందిరా. ఇది కాదు. ఏ బస్సు? స్కూల్ బస్సు. లేవరా, ఆటో వచ్చేస్తుందిరా. ఇది కాదు. లేవంగానే నాన్న లేచావా, ప్రార్థన చేయి. ప్రార్థన చేయి దేవుడికి. మరొక దినాన్ని ఇచ్చాడు కదా మనకి. ఈరోజంతా కాపాడమని దేవుడిని వేడుకో. చూసారండి, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, ఆడ ఎప్పుడైనా ఖాళీగా దొరుకుతాడు కదా, కూర్చోబెట్టుకున్నప్పుడు కూడా ఏం మాట్లాడాలంట? దేవుడి గురించి మాట్లాడు. వాడి ఇంట కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, అంటే ఇదంతా బాగా వినాలి, బాగా వినాలి. ఇది మానవ సైకాలజీ తెలిసిన వాడండి దేవుడు. మానవ మనసు యొక్క శాస్త్రం అనేది పుట్టక మునిపే ఈ మనసు యొక్క స్థితిగతులన్నీ ఎరిగిన వాడు దేవుడు. ఎప్పుడు కూడానండి ఒక వ్యక్తికి ఒక విషయం రావాలి అంటే ఆ వ్యక్తి ఎక్కువగా ఆ విషయానికి సంబంధించిన వాతావరణంలో వాడు పెరగాలి. అర్థం కాలేదు కదా? మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తున్నారా వాళ్ళు నేర్పడానికి? ఏమన్నా వాళ్ళు మీకు రావా? వచ్చు కదా. మీరు ఇంట్లో కూర్చోబెట్టి నేర్పితే వాడికి వాళ్ళు వస్తాయా? రావు. మీరు తలకిందులుగా తపస్సు చేయండి, రావాడికి. ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటే వస్తాయి చెప్పండి? స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటేనే ఎందుకు వస్తున్నాయి? స్కూల్కి వెళ్ళి కూర్చోగానే ఒక వాతావరణం ఏంటి? బెంచు, ఎదురుకొండ బోర్డు, అక్కడ మాస్టరు, అటు తల తిప్పిన చార్టు, ఏ ఫర్ యాపిల్, ఆ ఫర్ అమ్మ, ఇటు తల తిప్పాడు అనుకోండి, ఇక్కడ అంకీలు 1 నుంచి 10 వరకు అంకీలు. అంటే వాడు బుర్ర ఎటు తిరిగినా ఏం కనపడుతుంది చెప్పండి? స్కూల్లో ఏం కనపడతాయి? అక్షరాలు, చదువు. అంటే ఆ వాతావరణం అంతా కూడా వాడిని దేంట్లో ఉంచుతుంది అంటే, చదువు చదువు చదువు. నువ్వు నేర్చుకోవాలి. నీకు ఈ అలు రావు, నీకు ఈ అంకెలు రావు, నీకు ఈ పాఠాలు రావు, నీకు ఈ కథలు తెలియవు, నీకు ఈ బోర్డు తెలీదు, నీకు ఈ మాస్టర్ తెలియడు, నీ పక్కన ఉన్న ఈ స్నేహితుడు తెలియడు. వాడు వాతావరణం అంతా ఒక దాంట్లో కూర్చుంటుంది, వాడి మైండ్ అంతా ఒక దాంట్లో కూర్చుంటుంది. ఎందులో? ఇది బడి. ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను? అలు నేర్చుకోవడానికి వచ్చాను. మీరు ఇంట్లో కూర్చోబెట్టి చెప్పండి అలు ఎక్కువ. ఆడ రాస్తూ ఉంటాడు. అమ్మ ఏం వండుతున్నావు అంటాడు. అంటాడు. అమ్మ టీవీలో ఏం వస్తుంది అంటాడు. స్కూల్లో ఇవి నాటకాలు కుదురుతాయి? కుదరు. అక్కడికి వెళితే అక్షరాలు వస్తున్నాయి, ఇంట్లో ఉంటే రావట్లేదు. బాగా వినాలి మీరు. ఇప్పుడు మీరు అక్షరాలు నేర్పడానికి అక్కడ పంపించేటప్పుడు ఆ స్కూలు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఉదాహరణకి మీరు మ్యూజిక్ని నేర్పించడానికి మీ పిల్లల్ని పంపించారనుకోండి. ధర్మశాల గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళగానే బొమ్మలన్నీ ఏం తగిలిస్తారో తెలుసండి? వాళ్ళు ఎదురుగ్గా 4 గిటార్లు ఉంటాయి. గిటార్లు తీసేసి ఫుట్బాల్ క్రికెట్ బ్యాట్ ఎట్టమనండి, అక్కడ ఎట్టరాళ్ళు. ఎందుకు ఎట్టరో తెలుసా? అది వాళ్ళ సైకాలజీ. వాడు రాగానే ఏముండాలంటే ఒక గిటార్ ఉండాలి, ఒక కీబోర్డ్ ఉండాలి, ఒక తబలా ఉండాలి. ఎందుకు? వాడు ఒక వాతావరణంలోకి ఎంటర్ అవ్వాలి. ఏ వాతావరణంలోకి? నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చాను, ఆ వాతావరణంలోకి ఎంటర్ అవ్వాలి. వాళ్ళ ఇన్స్టిట్యూట్లోకి మీరు వెళ్ళండి. వెళ్ళంగానే పెద్ద తెర, ఇంత బొమ్మ ఉంటుందండి. ఆ బొమ్మ మీద పెద్ద కీబోర్డ్ ఉంటుంది. చూడగానే అక్కడికి వెళ్ళంగానే వాడి మైండ్ సెట్ మారిపోద్ది. నేను దేనికి వచ్చాను? మ్యూజిక్ స్కూల్ నేర్చుకోవడానికి, మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చాను నేను. అంటే నేను చెప్తున్నది ఒకటే, దేవుడికి మనసు ముందుగానే తెలిసి మీ ఇల్లంతటలో ఏ వాతావరణాన్ని సృష్టించమంటున్నాడు అంటే, దేవుడు లేస్తే దేవుడు, పడుకుంటే దేవుడు, కూర్చుంటే దేవుడు, నడిస్తే దేవుడు. ఈ వాతావరణం మీ ఇంట్లో క్రియేట్ అయినప్పుడు వాడికి అణువణువున ఎవరెక్కుతారో తెలుసా? దేవుడు ఎక్కుతాడండి. లాక్డౌన్ ఇచ్చిన అనుభవం అంటే నేను ఈరోజు చెప్తున్న ఈ పాఠం. నాకు రాదు ఈ వాక్యం, నేను చాలా సంవత్సరాలు చదివాను, నాకు ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కిందండి.
ఇప్పుడు ఎందుకు ఎక్కిందో తెలుసా? పిల్లలు ఎప్పుడు మాతోనే ఉన్నారండి. స్కూల్ లేదు కదా. లేస్తే దేవుడు, పడుకుంటే దేవుడు, ఊ అంటే ఫోన్లో దేవుడు, ఆ అంటే దేవుడు. పిల్లలకి, మా పిల్లలకండి నరనారాయణ దేవుడు ఎక్కిపోయి వాడు ఏం అడుగుతలేదండి. ఊ అంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎలా మాట్లాడుతున్నాడు, వాడు అలా మాట్లాడు. అప్పుడు అర్థమైంది, అమ్మ దేవానికి స్తోత్రం, అందుకు రాసావా ఈ వాక్యం. నువ్వు కూర్చున్న దేవుడు, లేచిన దేవుడు, పడుకున్న దేవుడు నువ్వంటేనే నీ పిల్లలు అంటారు. మీకు అర్థమైందో లేదో? పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నట్టుగా మీరు కూడా స్కూల్కి రోజుకు 1 గంట పంపించండి. 10th క్లాస్ పాస్ అవుతాడో ఫెయిల్ అయిపోతున్నాడు. రోజు ఎంతమంది కూర్చుంటుంటేనే ఫెయిల్ అయిపోతున్నాడు. గంట పంపించండి సండే స్కూల్కి పంపిస్తున్నట్టుగా. స్కూల్కి అన్ని సబ్జెక్టులు గుండు సున్నాలే, రాదు చదువు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నా ఇల్లంతా కూడా నా వాతావరణం, మీ ఇల్లంతా కూడా నా వాతావరణంతో నిండిపోవాలి. అప్పుడే పిల్లలకి వాళ్ళ మదిలో నా మాటలు ఎక్కుతాయి. చిన్న మాట ఏం కాదండి అది. నేను చాలా రోజులు బుర్ర కొట్టుకున్నానండి. ఎందుకు ఈ మాట రాశాడు దేవుడు, ఎందుకు ఈ మాట రాశాడు? అనుభవపూర్వకంగా ఇప్పుడు అర్థమైందండి అది. అందుకే అంటాడు దేవుడు, వాక్యం రావాలి అంటే ఏం కావాలన్నాడు తెలుసా? అనుభవ జ్ఞానం. వాళ్ళు మీ ఇంట కూర్చుండినప్పుడు, వాళ్ళు త్రోవలో నడిచేటప్పుడు, వాళ్ళు లేచేటప్పుడు, వాళ్ళు పడుకునేటప్పుడు నా గురించే మాట్లాడండి, నా గురించే మాట్లాడండి. ఏదో రోజులో 5 నిమిషాలు నన్ను జ్ఞాపకం చేస్తే వాడు బుర్రలో, వాడి మదిలో నేను ఉండను. ముందు మీకెక్కిపోవాలి, తర్వాత నెమ్మదిగా విషయం అంతా వాడికి మీరు ఎక్కించాలి. చిన్న విషయం కాదండి ఇదేమి. దేవుడు మదిలో ఉండిపోవటం అంటే చిన్న విషయం కాదండి. ఎప్పుడు మది దేవుడు 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 అని ప్రలాపించాలి అంటే అది చిన్న విషయం ఏం కాదండి. పడి లేచిన పడి 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 ఉన్న మాకు తెలుసండి. హృదయం ఎప్పుడు దేవుడి గురించి తప్పించాలి అంటే అది ఎంత, ఏమంటారు దాన్ని, సాధన. ఎంత సాధన చేస్తే హృదయం ఆ స్థితికి ఎదుగుతుందో మాకు తెలుసండి. పోయి వాళ్ళ చిన్నపిల్లలు వాడి మదిలోకి ఎక్కాలి అంటే, ఇదిగో నువ్వు ఎంత చెయ్యాలి నాయన కసరత్తు, ఎంత చెయ్యాలి వాడికి నా మాటలు ఎక్కాలంటే. ఒకసారి చదవండి, ఆ వాక్యం చదవండి. 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి నువ్వు మాట్లాడాలి. ఆ వాతావరణం మీ ఇంట్లో క్రియేట్ అవ్వాలి. ఎప్పుడు దేవుడు ఆ తర్వాత అంటున్నాడు, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకో. నువ్వు మర్చిపోకుండా మొదట నీ చేతికి కట్టుకో. సూచనగా వాటిని మొదట నీ చేతికి కట్టుకోవాలి. అంటే ఎప్పుడు వాక్యం వాక్యం దేవుడు, వాక్యం దేవుడు, వాక్యం దేవుడు. ముందు నీకుంటేనే కదండి అవతల ట్రైనప్ చేస్తావు. ఏమంటే క్రికెట్ని తయారు చేయాలి అనుకోండి, ముందు ఇడికి ఏం రావాలి? క్రికెట్ ఇతనికి వచ్చి ఉండాలి. ఇతను ఆడి ఇతను రిటైర్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు వచ్చి కోచ్లు అందరూ క్రికెట్ టీంకి కోచ్లు వస్తారు. ఎవరిని పెట్టుకుంటారు కోచ్గా? ఆల్రెడీ క్రికెట్ ఆడేసి ముసలోడు అయిపోయి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కోచ్ కింద పెట్టుకుంటారు. ఎందుకు? వాడే నేర్పుతాడు. ముందు నీకు రావాలి, ముందు నువ్వు కట్టుకోవాలి, ముందు నువ్వు దేవుడి గురించి ఆలోచించాలి. ఆ తర్వాత అంటాడు, ఆ కింద మాట చూడండి, అసలైన మాట ఉందండి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. అబ్బా ఇదండి. నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని, అదండి. అంటే స్కూల్లో ఎలాగైతే చాట్లు పెట్టేసి ఎక్కడ చూసినా ఆలు ABCDలు 1వ నెంబర్లో కనపడుతున్నాయో, ఆవిడ మీ ఇంట్లోకి ఎరగగానే గడప మీద, గోడల మీద, ఫ్రిడ్జ్ మీద, టీవీ మీద, సెల్ ఫోన్లోనూ ఏది చూసిన వాడికి ఏం కొట్టాలి? దేవుడు కనపడాలి. ఇక్కడ ఆలోచించాలి అందరూ. ఇంటి గడపల మీద, గౌనుల మీద అన్నాడు కదా. ఏమండి అవి ఎప్పుడో పోయినాయి మన దగ్గర అక్కడ గడపలో. ఇప్పుడు అందరి మైండ్ గడపల మీద లేదు, గౌన్ల మీద లేదు. దేని మీద ఉంది చెప్పండి? పిల్లల మైండ్ అంతా ఉంటే టీవీ, లేదంటే దెయ్యం. ఫోన్ కదా అది. ఫోన్ అని ఎప్పుడో మర్చిపోయానండి. దానికి నేను ఇచ్చిన కొత్త పేరు ఏంటంటే దెయ్యం. చిన్న దెయ్యం అది. ఇదేమో పెద్ద దెయ్యం, ఇదేమో చిన్న దెయ్యం. ఈ 2 దెయ్యాల దగ్గర ఏదో ఒక దెయ్యం దగ్గర కూర్చుంటాడండి వాడు. కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు, లేదంటే చేతులపడి కూర్చుంటాడు. నేను చాలాసార్లు చెప్పానండి,
ఓపెన్ మీటింగ్లో చెప్పాను ఒకసారి ఈ స్టోరీ అంతా. దెయ్యం ఎలా స్కెచ్ చేసిందంటే, జాగ్రత్తగా వినండి, దెయ్యం ఎలా స్కెచ్ చేసిందంటే, తల్లిదండ్రులు వెంటే పిల్లలు ఉండాలి అన్నది, తల్లిదండ్రులతోనే మాట్లాడాలి పిల్లలు అన్నది, తల్లిదండ్రులతోనే వాళ్ళ మనసు పంచుకోవాలనుకున్నది ప్రారంభం నుండి దేవుడు ప్రణాళిక అండి. పిల్లలు తల్లిదండ్రులు మధ్యలో ఎవరు రాకూడదు. ఇది ప్రారంభం నుంచి దేవుడు అలా పెట్టిన అటాచ్మెంట్. అది దెయ్యం ఏం చేసిందంటే, నెమ్మదిగా వీళ్ళిద్దరి మధ్యలోకి ప్రవేశించడానికి అది ఎన్నుకున్న మార్గం వినోదం, కాస్త ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రారంభంలో ఎలాగిచ్చింది అంటే, కేవలం శబ్దం రూపంలో, రేడియో రూపంలో వచ్చింది. ప్రారంభానికి వెళ్ళిపోండి మీరు, ఒక్క రేడియో అంతేనా, సౌండ్ తప్ప వీడియో లేదు. కొంతకాలానికి మూకి అంటే శబ్దం లేని ఓన్లీ డ్రామాలు. ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమా పెద్ద తెర, ఆ తర్వాత కలర్ తెర, ఆ తర్వాత సినిమా హాళ్ళు, ఆ తర్వాత ఆ పెద్ద తెర కాస్త చిన్న తెర ఇంట్లోకి వచ్చింది. ఏది? టీవీ. ప్రారంభంలో ఒకటే ఛానల్ దూరదర్శనం బ్లాక్ అండ్ వైట్, ఆ తర్వాత ఈటీవీ వచ్చింది, జెమినీ వచ్చింది. ఇంకా సైతాన్ గడు వేసాడండి నిజానికి మధ్యలో, అసలు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో గ్యాప్ లేకుండా చేసాడండి. వాడే ఎంటర్ అయిపోయాడు, మొత్తం మాట్లాడుకోనివ్వట్లేదు వీళ్ళిద్దరిని. ఎక్కడండి? ఒకప్పుడు మీరు చూడండి, నా చిన్నతనంలోనండి, నా చిన్నతనంలో నాకు ఒక బాధ ఏంటంటే, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది కదా. ఎందుకంటే మా వాళ్ళంతా అన్యులండి, మా కుటుంబం అంతా అన్యులే. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండేది కాదు. నాకు వాక్యాన్ని నేర్పిస్తున్నా, లేదంటే మా ప్రాంతంలో సేవ చేస్తున్నా సేవకులు ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు నేను. మీరు చూసారా ఆయన్ని? అందుకే నన్ను అంత ప్రేమిస్తాడండి. మా ఇంట్లో గృహకుడికి జరగట్లేదని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చునేవాడిని నేను. వాళ్ళ ఇంట్లో గృహకుడికి జరిగేది, ఓ పాట పాడుకునే వాళ్ళం. అపోస్తుల కార్యాలు మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు అంతా చదివించేశారు మాతో. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థనలో ఒక పుస్తకం పెట్టేవారండి, అపోస్తుల కార్యాలు. ఒక అధ్యాయం అంతా ఒకరోజు చదవాలి. అలా చిన్ననాడే అపోస్తుల కార్యాలు అంతా చదివించారు. ఆ కొద్ది కాలానికి మీరు చూడండి, ఏమి లేదు అప్పుడు. సాయంత్రం అయ్యేసరికి ఏముండదు. ఆ 7 గంటల వరకే తెలుగు వస్తుంది దూరదర్శన్లో. 7, 7:30, 8 దాటిందంటే తెలుగు రాదు, ఇంకా అంతా హిందీ వస్తుంది. హిందీ ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి ఆ టీవీ కట్టేసేవారు. అది ఉన్న వేస్ట్, ఆ హిందీ మనకు అర్థం కాదు. కనుక ఏం పెట్టుకుందాం ఇప్పుడు? ప్రార్థన పెట్టుకుందాం. ఇప్పుడు ఎక్కడండి? అసలు అంత ఖాళీ ఉందండి ఇప్పుడు. 200 ఛానళ్ళు. ఆటలు చూస్తావా, పాటలు చూస్తావా, సినిమాలు చూస్తావా, న్యూస్ చూస్తావా, వంటలు చూస్తావా, ఫైటింగ్లు చూస్తావా, పిల్లలకి ఏమన్నా కిడ్స్ ఛానల్ చూస్తావా, మ్యూజిక్ చూస్తావా, అబ్బా ఎన్ని వచ్చినాయి చూడండి. ఇంక ఇక్కడ ప్రార్థన పెట్టుకోవడానికి ఇంక వీడి మైండ్ ఎక్కడ ఖాళీగా ఉంది చెప్పండి. అందుకే జాగ్రత్తగా రండి. ఇదిగోనండి, ఈ వాక్యమే ప్రతి కుటుంబంలో జరగాలని దేవుడు కోరుకున్నాడండి. పిల్లలతో మీరు ముచ్చటించాలి, పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకోవాలి, పిల్లలకి నా మాటలు చెప్పాలి, పిల్లలతో నా మాటలు పాడాలి. మీ ఇంటి వాతావరణం అంతా కూడా నా వాక్యాలతో, నా జ్ఞానంతో నిండిపోవాలి. ఏమండి, ఇది ప్రాక్టికల్గా ట్రై చేశానండి నేను. మా ఇంట్లో టీవీ ఉంటుంది, చాలాసార్లు చెప్పాను. దానికి కేబుల్ కనెక్షను ఉండదు, వెనకాల పెన్ డ్రైవ్ ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ నిండా ఏముంటుంది తెలుసండి? అబ్రహాం జీవిత చరిత్ర, దావీదు జీవిత చరిత్ర. ఆ టీవీ ఆన్ చేసాడు అనుకోండి, ఏమవుతుంది? అబ్రహాం కనపడతాడు, దావీదు కనపడతాడు, ఓ యోబు కనపడతాడు. వాడి మైండ్ ఇంకెక్కడికి వెళ్తుంది చెప్పండి? వెళ్ళదు. సెల్ ఫోన్ ఆన్ చేసాడు అనుకోండి, సెల్ ఫోన్ చూడాలి అనుకుంటే ముందే చెప్తాం, ప్రసంగాలు చూడండి, లేదంటే దేవుడికి సంబంధించినవి చూడండి. వాడి మైండ్ ఎక్కడికి వెళ్ళిన ఇక ఒక రకంగా చెప్పాలి అంటే, వాడు చుట్టూ మనము దేవుడు అనే కంచె వేసేయాలి. వాడు మైండ్ ఎటు తిరిగినా కూడా ఏం కనపడాలి అంటే దేవుడు. అదేనండి ఇక్కడ చెప్తున్నది. అంటే వాడికి ఇంకా రెండో ఆలోచన రానివ్వకండి. ఎందుకు అంటే, నా జ్ఞానం ఎక్కటం అనేది చిన్న విషయం కాదు. మీరు స్కూలుకి పంపిస్తుంటేనే, అన్ని గంటలు కూర్చుంటుంటేనే కాస్తంత జ్ఞానం ఎక్కుతుంటే, నా జ్ఞానం ఎక్కాలి అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి అంటున్నాడు. ఎదిగేస్తున్నారు ఫ్యాన్లు అవి. కూర్చోండి కాసేపు, బాగా ఆలోచించండి. దేవుని పిల్లలుగా దేవుడు ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించాలి.
మీ ఇంట్లో దైవ వాతావరణం, ఆ వాతావరణం సృష్టింపబడిన నాడు మాత్రమే మీ పిల్లల మదిలో ఎప్పుడు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇక్కడ కదండి, ఇది 6వ అధ్యాయం కదండి. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. 11వ అధ్యాయానికి రండి. ఇవే మాటలండి. 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. 11వ అధ్యాయము 18వ వచనము అలాగే 20వ వచనం వరకు చూద్దాం. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకొని వాటిని సూచనగా మీ చేతుల మీద కట్టుకొనవలెను. వాటిని మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. ఏమంటే సేమ్ అండి అదే. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? మనకు ఒకసారి చెప్తే అర్థం కాదని, మనం ఒకసారి చెప్తే దాన్ని అర్థం చేసుకోలేమేమోనని. ఇదిగో మీ పిల్లల విషయంలో ఇలా చేయండి. సేమ్ అండి. చూడండి అది ఏమన్నాడు తర్వాత, నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చూసారా, వాడు ఎక్కడికి వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడా దేవుడు మాటలు కనాలి. గౌని అనగానే బయట కూర్చుంటున్నాడా? ఇంటి నుండి బయటకు వస్తున్నాడా? ఆ గౌనుల దగ్గర కూడా ఇవే వాక్యాలే కనపడాలి. వాక్యాలు ఏమంటే అప్పుడు ఉన్న వాతావరణానికి అప్పుడు కూర్చుంటే ఇంట్లో కూర్చునేవారు, లేదంటే గౌనుల దగ్గర కూర్చునేవారు కనుక అక్కడ వాక్యం ఉండాలి, ఇక్కడ వాక్యం ఉండాలి అన్నాడు. ఈరోజు మీ పిల్లలు ఎక్కడికి వెళితే అక్కడ వాక్యం ఉండేటట్టుగా మీరు ఈరోజు చూసుకోవాలి. కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు, కూతురు ఎక్కడికి వెళ్తుంది, వాక్యంలోనే ఉంటున్నారా? వాక్యమే వింటున్నారా? సడన్గా మహాత్ములు అయిపోవటం ఎవరండి? సడన్గా దైవభక్తులు అయిపోవాలంటే ఎవరండి? ఈ ప్రాసెస్ని కొన్ని సంవత్సరాలుగా మనం దేవుడిలో జరిగించాలి. పిల్లలు విషయంలో తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం చూడండి, ఎంత గొప్పగా ఒక మాట చెప్తున్నాడో. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం అండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. చూసారా, పిల్లల అడుగులు జారకూడదు అంటే వాని దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది అంటున్నాడు. చూసారా, హృదయములో ధర్మశాస్త్రం ఉన్న నాడే వాళ్ళ అడుగులు జారవు. ఈరోజు బయటకు పంపించిన పిల్లల విషయంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి గుండె ఇలా కొట్టుకుంటుందండి. ఎందుకో తెలుసా? వీడు బయటికి వెళ్ళి ఏ చెడు అలవాటు నేర్చుకుని వస్తాడో, ఏ సిగరెట్ తాగటం నేర్చుకుంటాడో, ఏ మందు తాగటం నేర్చుకుంటాడో, ఎవరితో వెళ్ళి ఎలాంటి సుఖాలకు లోకంలో ఉండే కట్టు బానిసైపోతాడో, ఈ సుఖాలకు ఎక్కడ చెడు మార్గంలో పడిపోతాడోనని ప్రతి తల్లిదండ్రి గుండె ఇలా కొట్టుకుంటుందండి బయటికి పంపించిన పిల్లల విషయంలో. ఎందుకంటే ఈరోజు చూసిన ఈ సమాజం అండి ఎలాగుందో మనకి తెలుసు. దుష్ట సమాజం కదండి. ఎక్కడ మంచి ఉందో చెప్పండి. స్కూలుకు పంపిస్తుంటే స్కూల్లో ఏమైనా మంచి ఉందా అంటే పాఠాలు చెప్పాల్సిన మాస్టర్లే పంపిస్తున్న పిల్లల్ని పాడు చేస్తున్న దుష్ట సమాజం ఇది. ఏమంటే విద్యార్థిని అత్యాచారం చేసిన మాస్టర్ ఎన్ని వార్తలు చూడలేదండి మనం. చదువుకోవడానికి వెళ్తే ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు ఎన్ని చూడలేదు మనం. అంటే పిల్లలు వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తారు, పిల్లవాళ్ళు వెళ్ళి మరలా ఇంట్లోకి క్షేమంగా వస్తారన్న భరోసా ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం పైన లేదండి. కనుక వాడు అడుగు జారకూడదంటే, వాడు దేవుడి నుండి తప్పిపోకూడదంటే, వాడు మన నుండి తప్పిపోకూడదంటే నీ ఇంటిలో ఉన్నంతసేపు నీ ఇంటిని దైవ వాతావరణంతో నింపేయి. వాడు వింటే దేవుడి మాటలు వినాలి, చూస్తే దేవుడి మాటలు చూడాలి, చదివితే దేవుడి మాటలు చదవాలి, మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడాలి. ఇంకేమొద్దు, వాడి జీవితంలోకి ఏమి తీసుకురాకండి. అలా ఉన్ననాడు వాడి హృదయంలోనికి దేవుడు ఎక్కిన నాడు వాడి అడుగులు ఏం చేయవంట?
జారవు. చూసారా ఏం మాట అండి అది? ఇంట్లో దైవ భయంతో, ఇంట్లో దేవుడి వాక్యంతో నింపబడిన వీడు బయటికి వెళ్ళిన తర్వాత సాతానేమైనా వాడి హృదయం మీద దాడి చేయాలని ప్రయత్నించినా వాడి హృదయంలో ఉండే వాక్యం వాడిని గద్దిస్తుంది. ఇది తప్పు, ఇది తప్పు, మా డాడీ చెప్పాడు, మా మమ్మీ చెప్పింది, దేవుడి మాటలవి, ఇది తప్పు అని వాడి వాక్యమే వాడిని కాపాడుతుందండి. చాలామందికి తెలియదండి. మనం కాపాడలేమండి మన పిల్లల్ని. నేను చాలాసార్లు మన పిల్లల్ని మనం కాపాడలేము. మనం పెట్టే భయం వాళ్ళని కాపాడదు. వాళ్ళని కాపాడగలిగేది ఒకే ఒకటి, ఏంటో తెలుసండి? వాక్యం. అది వాడి హృదయంలోకి ఎక్కితేనే అది వాడిని కాపాడదు తప్ప మన భయము, మన మాటలు వాళ్ళని కాపాడలేవండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, క్లియర్ అండి, దేవుడు క్లియర్. నేను చెప్పాను, ఇదిగో ఇది జరుగుతుంది అంతే. ఎందుకంటే పిల్లల మనసులు బాగా ఎరిగిన వాడను, మీకంటే ముందు తండ్రిని నేను. మీరు నిన్నగాక మొన్నయ్యారు తండ్రులు, మీరు నిన్నగాక మొన్నయ్యారు తల్లులు. అసలు తండ్రులందరికీ, తల్లులందరికీ తండ్రి ఎవరు? ఆయన. నాకు తెలిసిన మనస్తత్వం మీకేం తెలుసు పిల్లల గురించి? నాకు తెలుసు. నా కొడుకేశాడు దెబ్బ, ప్రారంభపు కొడుకు ఎవరు? ఆదాము. మర్చిపోలేకపోయాను, మామూలుగా లేదు దెబ్బ. నాకు తెలుసు ఆ పోట్లన్నీ, పిల్లలు పోడ్చిన పోట్లన్నీ హృదయంలో నింపుకొని ఆ బాధతో మీతో చెప్తున్నాను. తల్లిదండ్రులారా, వాడు బాగుండాలి అంటే వాడి హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి. వాడి హృదయంలోనికి వాక్యం వెళ్ళాలంటే ముందు మీ హృదయాలలోనికి వాక్యం వెళ్ళాలి. ఇద్దరు కలిసి దేవుడి వాక్యంలో మీరు ఉండాలి. ద్వితీయోపదేశకాండం మరో మాట చూపిస్తాను చూడండి. 32వ అధ్యాయము 46వ వచనం మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 46వ వచనం అండి. మరియు వారితో ఇట్లా, నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకొని. అబ్బా, ఏమంటే ఎక్కడికి వెళ్ళండి ఒకటే మాట చెప్తున్నాడు దేవుడు. వాక్యం ఎక్కడికి వెళ్ళిపోవాలంటున్నాడు? మనసు, 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 మనసు. దివారాత్రాలు ముందు నువ్వు చదువు, బాగా చదివే, బైబిల్ చదివే, నువ్వు బాగా వాక్యాలు వినే, బాగా సబ్జెక్టులు నేర్చేసుకో. నువ్వు ముందు నీకు వచ్చేయాలి. తల్లి, తండ్రి జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు అంత శక్తి ఇవ్వలేదా, కనీసం ఎప్పుడు కూడా వాడిని దేవుడి మాటలు మీరు డైరెక్ట్గా వినిపించండి. ఈరోజు మంచి ప్రసంగాలు కదండి, యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రసంగాలు, సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటే ప్రసంగాలు, ఎన్ని దేవుడి మాటలండి మనకు పైన ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలన్నీ ఉన్నాయి కదా, వాటిని ముందు మీరు మనస్సులో పెట్టుకోనండి. దేవుడి వాక్యాలు మనసులో పెట్టుకోనండి. ఆ తర్వాత మీ సంతతి అన్నట్టు చూడండి, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వాళ్ళకి చెప్పండి అంటున్నాడా, ఆజ్ఞాపించండి అంటున్నాడా? ఇది అండర్లైన్ చేసుకోలే. వాళ్ళకి చెప్పండి అన్నాడా, ఆజ్ఞాపించండి అన్నాడా? అర్థం ఏంటి చెప్పండి? చెప్పడానికి ఆజ్ఞాపించడానికి తేడా చెప్పండి. శాసనం చేయాలి. ఏమని? నువ్వు చదవాల్సిందే. ఈరోజు ఒకటి మత్తయి సువార్త అంతా చదవాల్సిందే, శాసనం ఇది. చదివితేనే అన్నం పెడతాను, లేదంటే పస్తు నీకు. చేయండి, ఇలాంటి శాసనాలు చేయండి. ఇలాంటి శాసనాలు చేస్తారండి తల్లిదండ్రులు? ఇలాంటి శాసనాలు చేస్తారా? నువ్వేం చేస్తావో తెలీదు, నువ్వు ఎంపీసీ తీసుకోవాల్సిందే. నువ్వేం చేస్తావో తెలీదు, నువ్వు బైపీసీ తీసుకోవాల్సిందే. బైపీసీ నువ్వు తీసుకోవాల్సిందే, నువ్వు ఎంబీబీఎస్ చేయాల్సిందే. నీకు ఇష్టం లేకపోయినా డాక్టర్ అయిపోయి పొట్టకోసి ఎవడో ఒకరిని చంపేయాల్సిందే. శాసనం చూసారండి? ఇలాంటి శాసనాలు ఉన్నాయి. నీకు ఖచ్చితంగా బైబిల్ రావాల్సిందే, శాసనం. ఏ తల్లిదండ్రులు చేస్తున్నారండి? పిల్లలకి కొన్ని సబ్జెక్టులు ఇష్టం ఉండవండి. నేను అక్కడి నుంచి వచ్చానండి, నాకు తెలుసండి వాళ్ళ మనసు. ఎంపీసీ తీసుకోమని తల్లిదండ్రులు చెప్తారండి. వాడు మ్యాథ్స్లో వీక్, పాపం లెక్కలు రావు, వాడు గుండె అంతా కొట్టుకుంటూ ఉంటుంది, భయంతో ఉంటుంది. ఎంపీసీ అనగానే మ్యాథ్స్ మెయిన్, వాడు అందులోనే వీకు. కానీ తల్లిదండ్రులు ఏం చెప్తారో తెలుసా? నువ్వు అదే చదవాలంటారు వాళ్ళు.
వాడి మనసు ఎంత గాయంతో ఉంటుందో తెలుసండి. కొంతమంది ఈ బైపీసీ అనగానే ఆ కప్పలను కొయ్యాలి, ఆ పురుగులను కొయ్యాలి, ఇదంతా వాళ్ళకి భయం అండి. వీళ్ళు మధులో పుట్టినప్పుడు వాడు ఫిక్స్ అయిపోతారు. ఈ డాక్టర్ చెరసకే వేసి పుట్టినప్పుడే ఫిక్స్ అయిపోతారు. వాడికి ఇష్టం లేకపోయినా సరే నువ్వు కప్పను కొయ్యాలి, నువ్వు నక్కను కొయ్యాలి అనేసరికి వీళ్ళు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఆ వైపు వెళ్తాడండి. ఇష్టం ఉండదు, మనసును చంపుకుని చదువుతాడండి. మీరు బాగా వినండి, వాడికి ఇష్టం లేకపోయినా వాడి మనసును బాధ పెట్టారు కదా, అవే వీళ్ళ పాలిట కొంతకాలానికి ఏమైతే తెలుసండి, కోపంగా క్రోధంగా మిగిలిపోయి ఎప్పుడు దొరుకుతారా ఇలా అని ఎదురు చూస్తాడు. ఎప్పుడు దొరుకుతారు? మొసలు అయిపోయాక దొరుకుతారు. ఆడుకున్నారు కదా నేను యవనంలో ఉండగా, ఇప్పుడు మీ ఆట ఆడతాను. ఎక్కడేస్తాడు పట్టుకెళ్ళి? చూడండి దూరంగా, నాకు అసలు కనపడకూడదు ఇల్లు ఎక్కడుందో చూడండి, వృద్ధాశ్రమం. ఇదండి ఈరోజు రిలేషన్షిప్. అలా కాదండి, చక్కగా ప్రేమగాలను కూర్చోబెట్టుకుని, అమ్మ మనల్ని దేవుడు పుట్టించాడు కదా, మనం దేవుడు పిల్లలం కదా, దేవుడు వాక్యం నేర్చుకోవాలి కదా, ముందు ప్రేమగా చెప్పండి. ప్రేమగా చెప్పినా కొంతమంది ఎన్నో ముదుర్లు ఉంటాయి, ఆ ముదుర్లకి ఏం చేయాలో కూడా చెప్పాడు. ట్రీట్మెంట్ అండి, దేవుడు ట్రీట్మెంట్ అండి, అసలు భలే ఉంటుందండి బైబిల్. ట్రీట్మెంట్ ఇవ్వండి, వాడికి ఆజ్ఞాపించండి. హక్కు ఉంది మీకు, కన్నారు, పెంచుతున్నారు, హక్కు ఉంది మీకు వాళ్ళ మీద. లోక సంబంధమైన వాటిల్లో కదండి, దైవ సంబంధమైన వాటిల్లో గద్దించే హక్కు దేవుడే మనకిచ్చాడు. బెదిరించే హక్కు ఇచ్చాడు. గద్దించినా బెదిరించినా వింటాం లేదా? తీసుకురండి. ఏంటి నెక్స్ట్ స్టేజ్? జువ్వా, నడ్డి పగలగొట్టేయండి వినకపోతే అన్నాడు. పిల్లలు వినాలి ఇది. లాలించండి, గడ్డం పట్టుకోండి, బతిమాలండి, ప్రేమగా చెప్పండి. వినటం లేదా? నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? తీసుకోండి బెత్తం అన్నాడు. బెత్తం ఎందుకు తీసుకోమన్నాడు? చాలా జాగ్రత్తగా వినాలి. బెత్తం తీసుకోమని చాలామంది దేనికి వాడారు అంటే, వీళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి బెత్తం వాడారు. నో, దేవుడు ఒప్పుకోడు. మళ్ళీ ఎవడరా నా పిల్లల్ని కొడుతున్నాడు అంటాడు. మళ్ళీ దేనికి వాడాలి తెలుసండి బెత్తం? సామెతల గ్రంథం, బైబిల్ చూడండి. బైబిల్ అండి, ఏం రాశాడండి బైబిల్. సామెతల గ్రంథం 19వ అధ్యాయానికి రండి. క్షమించండి, 23 చూద్దామండి. ఇదే సామెతలు 23 చూద్దాం. ముందు 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. ఉపదేశము మీద మనసు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము అన్నాడు. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. చేత్తో కొట్టడం ప్రమాదం. ఇక్కడ బాగినాలి. బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండునని ఎందుకన్నాడు? నీ కోపం వచ్చి లాగి దవడ మీద కొట్టేసామనుకోండి, ఇక్కడ దెబ్బ తగిలితే వాడు ఏమైపోతాడు చెప్పండి? బ్రెయిన్కి దెబ్బ తగులుతుంది, వాడికి చాలా ప్రమాదం జరుగుతుంది. నీకు గట్టిగా కోపం వచ్చేసింది కానీ నెత్తి మీద కొట్టేసామనుకోండి, చిన్న మీద చితికిపోతే. గట్టిగా కోపం వచ్చేసింది కానీ వాడిని గోడకేసి తోయిసామనుకోండి, ఏదైనా చెయ్యి ఇరిగిపోతే అది కేసు. మళ్ళీ బాగా వినాలి వాక్యాలు. ఏమండి, దేవుడు ఇలాగే ఉంటాయి. అది రాశాడంటే వెనకాల ఆయన మనసు ఉంది. ఏమంటో తెలుసా? నీకు కొట్టన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా కొట్టినా కుదరదు. మళ్ళీ కండిషన్ చూసారు ఎలా ఉందో? కొట్టాలి, చేత్తో కొట్టినా కుదరదు. ఎలా కొట్టాలి? బెత్తంతో కొడితే చచ్చిపోతారండి. అసలు వాడికి ఏం తగలదు కానీ బొబ్బ వచ్చేద్ది. వాడి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ బొబ్బలు వచ్చేస్తాయి, బాధ పెడతాయి బాగా. చావకుండునట్లు కొట్టాలి. అలా కొట్టాలి అంటే చేతులతో కొట్టకూడదు. కొట్టమన్నాడు కదని ఒక పెద్ద రాయట్టుకొచ్చి ఎత్తేసారు అనుకోండి, వాడి మీద ఏమైపోతారు చెప్పండి? చచ్చిపోతారు. అంటే కొట్టడానికి కూడా ఏం వాడమంటారండి ఇక్కడ? బెత్తం. స్కూల్లో మాస్టర్ చూడండి ఏం పెట్టుకుంటాడు? ఏమో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తెప్పించి టేబుల్ మీద పెట్టుకున్నాడు అనుకోండి, ఎవడన్నా చదవలేదా రాయి తెస్తానన్నాడు అనుకోండి, ఊరుకుంటారు ఏంటి? ఏం తెచ్చుకుంటాడు? బెత్తం. వీళ్ళు ఎందుకు బెత్తం తెచ్చారంటే దేవుడు చెప్పాడు. వండర్ఫుల్ అండి, మాకంత దేవుడే కనపడతాడండి ప్రతి దాంట్లో. బెత్తం వాడుతున్నారు మాస్టర్లు అంటే వీళ్ళకి బెత్తం వాడమని చెప్పింది కూడా ఎవరు చెప్పండి?
దేవుడు. వాడు చావకుండునట్లు చేత్తో కొట్టావా, తోసేసావా, నెత్తి మీద కొట్టేసావా, వాడు చచ్చిపోతాడమ్మా. నీ కోపం వస్తే కొట్టే స్టేజ్ కనుక వాడు తెచ్చుకుంటే వెంటనే వాడాల్సింది ఏంటో తెలుసా? బెత్తం. కర్రలు తెప్పించుకోండి, ఇంట్లో పెట్టండి. ఖచ్చితంగా కర్రలు తెప్పించుకొని ఇంట్లో పెట్టుకోండి. భర్తలు బయటికి వెళ్తారు కదా, ఏమన్నా చూడండి, ఎక్కడికైనా వెళ్ళి మంచి జువ్వలండి, జువ్వు ఇలాగ ఉండాలి, కొట్టంగానే వాతలు తేలిపోవాలి, అలాంటి జువ్వలు పట్టుకురండి అని చెప్పండి. చేత్తోనో రాళ్ళతోనో ఏట్లతోనో వాళ్ళని మనం కొట్టడానికి కుదరదు. మీకు సంగతి చెప్పనా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. తల్లిదండ్రులు కేసుల్లో బుక్ అవుతున్నారు, తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. చాలామంది పిల్లలను కొట్టడం చూస్తానండి నేను. ఎలా కొడతారంటే చేత్తో కొడుతున్నారు. మోషేతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఈయన ఏం చేశాడు? కర్రతో కొట్టాడు. వెంటనే ఏమైంది చెప్పండి? అక్కడ కేసు బుక్ అయి శిక్ష వచ్చింది. ఇప్పుడు నిన్ను ఎలా కొట్టమన్నాడు పిల్లల్ని? బెత్తంతో. అనవసరంగా చేసుకున్నావు అనుకోండి, నీ మీదకి ఏమవుతుంది ఇప్పుడు? అది లెక్క. వాక్యం వాక్యమే, వాక్యం వాక్యమే. నేను అందుకే చెప్తానండి, తల్లిదండ్రులతో ఏం చెప్తానంటే, అమ్మ కొట్టద్దమ్మా, చేతులతోను కానీ ఎవరితో కొట్ట. మా పిల్లల్ని కొట్టినావు, నేను కొట్టకూడదు పిల్లల్ని. కోపం వచ్చి వాడు తీరడం తప్పు చేసినప్పుడు బెత్తం. దేవుని పిల్లలారా, ఎంత బాగుంది చూసారా? వాడు బెత్తముతో కొట్టిన ఎడల వాడికి ఏం జరగదంట? బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఇందుకు కొట్టమంటున్నాడండి. ఎందుకు కొట్టాలంట? పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించడానికి కొట్టాలి. ఎంబీబీఎస్ల కోసమో, ఎఫ్ఆర్సిఎస్ల కోసమో, ఇంజనీరింగ్ కోసమో కాదు వాడిని కొట్టాల్సింది. వాడి ఆత్మ పాతాళం నుండి తప్పించుకోవాలంటే కొట్టు. ఎందుకు? ఏ విషయంలో వాడు పాతాళం నుంచి తప్పించుకుంటాడు? దేవుడు వాక్యం వచ్చి దేవుడి కొరకు వాడు పెరుగుతున్నప్పుడు మాత్రమే వాడు పాతాళం నుండి తప్పించుకుంటాడు. ఆ విషయంలో బెత్తం వాడు తప్ప ఈ మిగతా ఏ విషయాలలోనూ కూడా వాడిని కొట్టడానికి కుదరదు. మీకు ఇక్కడ ఇంకో ట్విస్ట్ చెప్తాను. ఇప్పుడు మన పిల్లలకి మనకు తెలియదండి ఇది, ఈ రూలు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అసలు అందులో మనం జాయిన్ కూడా చేయలేము మన పిల్లల్ని. ఎల్కేజీ ఫీజు ఎంత ఉంటుందంటే ఒక 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది అంతే. ఏ ఫీజు అంతే అన్నాను చూడండి. ఎంత? ఒక 4-5 లక్షలు ఎల్కేజీ. ఇంకా అందులో పైకి వెళ్ళేసరికండి లక్షల లక్షల ఫీజులు అండి. ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో రూల్స్ ఎలా ఉంటాయంటే, ఇంటర్నేషనల్ రూల్స్ అంటే అర్థం ఏంటంటే, వాడి మీద పొరపాటున నువ్వు కోపడ్డా కూడా వాడు కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, టీచర్ని తీసేస్తారు ఉద్యోగం నుంచి. తెలుసా? క్లాస్ రూమ్లో సీసీ కెమెరాలు ఉంటాయండి. మొత్తం క్లాస్ రూమ్ నిండా సీసీ కెమెరాలే. పిల్లల్ని కొట్టడం కాదు, పిల్లల్ని బెదిరించాడు అనుకోండి, ఈ ముఖం క్యాప్చర్ అయింది అనుకోండి, వీళ్ళు తీసేస్తారు ఉద్యోగం నుంచి. అలాంటి రూల్స్ మధ్యలో ఇంటర్నేషనల్ స్కూల్లో విద్య సాగుతుంది. కొన్ని పాశ్చాత్య దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో పిల్లల్ని కొట్టడానికి కానీ పిల్లల్ని తిట్టడానికి కానీ తల్లిదండ్రులకి రైట్స్ లేవు. పిల్లల్ని కొడితే కేసు ఎక్కడ? అమెరికా. దైవ వ్యతిరేక చట్టం అది. అందుకే నాశనం అయింది ఆ దేశం. అంటే వీడి కళ్ళ ముందే వాడి వయసులోకి రాకపోయినా ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు అనుకోండి, కొట్టడానికి లేదు. కొట్టకపోతే వాడు దారిలోకి వస్తాడా? రాడు, తిరుగుతున్నాడు. అందుకేనండి ఆ దేశం, ఆ అలవాట్లు, వాళ్ళ కల్చర్ చూడండి. మొన్న అసలు ఒక వార్త చదివానండి, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఆ దేశం ఉందా అనిపించిందండి. ఒక కుటుంబం ఉందండి, తండ్రి కొడుకు ఉన్నారు. ఆ తల్లిగారు చనిపోయారు. తల్లిగారు చనిపోయిన తర్వాత ఈయన మరొక వివాహం చేసుకున్నాడు తండ్రి. ఒక తల్లి ఇంట్లోకి వచ్చింది. కొంతకాలానికి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చాయండి. వీళ్ళిద్దరు విడిపోయారు, తల్లి తండ్రి విడిపోయారు. విడిపోయిన తల్లిని ఇంట్లోనే కుమారుడు పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ. అసలు వార్త అది, అసలు వార్త. వాడు అసలు మనిషా పశువా? ఆలోచించండి ఒకసారి. ఆమె వయసు సుమారుగా 45-50 సంవత్సరాలు, వీడి వయసు 20-25. చూసారండి, ఇలాంటి కల్చర్ డెవలప్ అవుతుంది అక్కడ. కారణం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు పెట్టాడండి ఈ చట్టం. పిల్లలు
తప్పు చేస్తుంటే బెత్తం తీసుకోండి, దైవానికి వ్యతిరేకంగా వెళ్తుంటే బెత్తం తీసుకోండి అన్నాడు. ఆ బెత్తం తీసుకొని అధికారం అక్కడ లేకపోవటం వల్ల ఈరోజు ఆ పిల్లలందరూ ఏమయ్యారు? పాడయ్యారు. ఎంత బాగుందండి బైబిల్, ఏం రాశాడండి దేవుడు. పిచ్చండి బైబిల్ అంటే. ఆయన చెప్పిన మాటలు ఎంత బాగుంటాయి చూడండి. ఆయన చెప్పిన మాటలు పాటిస్తే సమాజం ఎంత బాగుంటుంది చూడండి. 29వ అధ్యాయం కూడా చూడండి. 29వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయానికి రండి. 15, 17, 18 ఈ 3 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం, 17వ వచనం, 18వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. తెచ్చారా అమెరికా వాళ్ళు? తెచ్చారండి. ఎందుకు తెచ్చారు చెప్పండి. ఇక్కడ చెప్పేస్తున్నాడు చూడండి పైన. ఎందుకు తెచ్చారంట? బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును. అక్కడ ఎప్పుడైతే బెత్తం తీసేశారో వాళ్ళందరూ ఏం తప్పారు? ఇప్పుడు అదుపు తప్పారు. పిల్లవాడు అదుపులో ఉండాలంటే తల్లిదండ్రుల చేతిలో బెత్తం ఉండాలి. తప్పు కాదు. నాన్న గారం ఏమన్నా బంగారం అని ఎప్పుడు ముద్దు చేయడం కాదు. తేడా వస్తే ఉగ్రరూపం కనపడాలి వాళ్ళ మీద. ఇదండి దేవుడు చెప్తున్నామండి ఇవన్నీ. ఎంత బాగుంది చూడండి ఆ మాట. 18వ వచనం, 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి ఏమంటే తల్లికి వేసాడేంటి? ఎప్పుడు వీళ్ళు ఉండేది చిన్నప్పుడు ఎక్కడ చెప్పండి? తల్లి దగ్గరే. అత్తరింటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏమైనా సరిగా పని చేయట్లేదు అనుకోండి, ఏమంటారు తెలుసా? వెంటనే అనేది ఏంటి చెప్పండి? ఏం నేర్పింది అమ్మ? మీ అమ్మ ఇంట్లో పెట్టుకొని వంట చేయడం రావట్లేదు, బెండకాయ కూర వండటం రావట్లేదు, మీ అమ్మ కూర వంటం నేర్పలేదా? మీ అమ్మ పిండి రుబ్బటం నేర్పలేదా? ఎవరికి వస్తాయి చెప్పండి అవమానాలు? తల్లి కదండి. ఏమంటే లోకాన్ని ఆలోచించినప్పుడు దేవ స్తోత్రాలు తండ్రి. ఈ లోకం ఏం మాట్లాడుతుందో ముందే రాశాడండి. బైబిల్ చాలండి, మనకి ఏమొద్దండి. లోకంలో నుండి మనం నేర్చుకునేది ఏమీ లేదండి. అందుకే నేను బైబిల్ తప్పండి ఏమి నేర్చుకోనండి. ఇది చెప్పందంటే ఏమి ఉండదండి. దేవుడు చెప్పందంటే ఏమి ఉండదండి. అవమానం తెస్తాడు తల్లికి, అదుపులేని బాలుడు. వాడిని అదుపులో పెట్టుకోవడానికి పెత్తంవాడు పర్లేదు. కింద 18 వచనం చూడండి, తర్వాత వచనం 17 వచనం, 18 వచనం. నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనసుకు ఆనందం కలగజేయను. అప్పుడు ఏడుతాడు, కానీ తర్వాత ఏం చేస్తాడు తెలుసా? సంతోషాన్ని తెస్తాడు. అప్పుడు బాధ పెడతాడండి. వేయండి దెబ్బ, ఏం పర్లేదు. అప్పుడు ఏడుతాడు. మా అయితే రోజు అన్నం మానేస్తాడు. ఏముంది? ఉపాసన చేసాడు అనుకోండి, ఉపవాస ప్రార్థన అనాలంతే ఆ రోజు. ఏమండి? అన్నం మానేసాడు అనుకోండి, మీరు ఏమైనా ప్రార్థన చేస్తాడో తెలుసా? దేవా ఈరోజు మా వాడితో ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అంతే. ఇక్కడేనండి వాళ్ళకి మన వీక్నెస్ దొరికింది. ఎక్కడో తెలుసా? వాడేదన్నా కాస్త గారాబం చేసినా, ఆడేవైనా కాస్త కన్నీళ్ళు పెట్టినా మనకి కన్నీళ్ళు కాలిపోతున్నాయి. దొరికింది వాళ్ళకి. నేను కాస్త బెట్టు చేస్తే మా వాళ్ళు దిగుతారనమాట. నేను ఇంకా ఎక్కువ కూర్చుంటాను మెట్ల మీద. తోలు తీసేయండి. చూడండి, అదే కదండి అక్కడ. చదవండి ఏమంటున్నాడు? నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల వాడు నిన్ను సంతోషపెడతాడు, నీ మనసుకు ఆనందం కలగజేస్తాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల ఆ జనులు ఎలా తిరుగుతారంట? వాడు కట్టేది ఏముండదండి మదిలో. దేవోక్తి అనగానే దేవుడు మాటలండి, దేవుడి వాక్యం. ఇక్కడ ఎప్పుడైతే లేదో వాడికి ఏముండదంట? కట్టు. వాడు కట్టుబడాలి, వాడు పాపం చేయకూడదు, వాడు ఏమంటే చెడు పనులు వాడు నేర్చుకోకూడదు. అంటే వాడిని కట్టేది వాక్యం. మీరు గ్రామాల్లో చూడండి, గ్రామాల్లో పశువులను వదిలేస్తారండి పొలాల మీద. ఊరంతా తిరిగా సాయంత్రానికి ఇంటికి వస్తాయి యజమానుడికి. ఎక్కడ ఏం తింటాయో తెలీదు. ఆ వదిలేసిన పశువుల్లో కొన్ని పశువులు ఏం చేస్తాయంటే ఎవడ కనపడితే వాడిని పొడుస్తూ ఉంటాయి. అవి ఊరకనే తిరిగి రాదు అది. దానికి అదో స్టైల్. బాగా కొవ్వెక్కిపోయి ఎవరిని పడతాన్ని పొడుతూ ఉంటుంది. అప్పుడు యజమానుడి కంప్లైంట్ ఇస్తారు. ఏమయ్య మరి మీ ఆవు అందరినీ పొడుస్తుంది, మేము బెదిరిస్తుంటే పొడుస్తుంది అన్నారనుకోండి. అప్పుడు పని చేస్తాడు. మీరు చూసారు లేదో? దాని మెడకండి ఇంత లావు కర్ర కట్టేస్తాడండి ఇక్కడ. చూసారా? ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తాయండి ఇవన్నీ.
ఆ ఏదైతే పొగరగా ఉంటుందో, ఏదైతే మనుషులను పొడుస్తుందో దానికి ఒక కర్ర కట్టేస్తాడు మెడలో. కర్ర కట్టేసి ఆ కర్ర, బరువైన కర్ర ముందు వదిలేస్తాడు. అది స్పీడ్గా నడిస్తే చాలండి, ఆ కర్ర దాని కాలు తగులుతూ ఉంటుంది, ముందర కాలుకి నడవదు అది స్పీడ్గా, ఇంకెవ్వరిని పడవదు. ఏం కట్టాడు చెప్పండి దానికి? ఇప్పుడు కట్టు గుదిబండి వేసాడు, ఇంక పొడదు. అది స్పీడ్గా నడిస్తే కాలు తగిలేస్తూ ఉంటుంది, నడవదు, పొడదు, లొంగిపోద్దండి. ఇప్పుడు మనిషి లొంగాలి అంటే వాక్యం. జనులు కట్లు లేక తిరుగుతారు. ఎప్పుడు? దేవోక్తి లేనప్పుడు, వాడి మదిలో వాక్యం లేనప్పుడు, వాడి మదిలో దేవుడు భయం లేనప్పుడు, వాడి మదిలో దేవుడు సంగతులు లేనప్పుడు. ఏం రాశాడండి బైబిలు? దేవుని పిల్లలరా, కనుక దేవుడు పిల్లలుగా మన మదిలో ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులుగా పిల్లల్ని దేవుళ్ళు పెంచటం అంటే ఇది విధానం అండి. నేను చెప్పాను కదా ప్రారంభం నుంచి, ఇది పాటించిన నాడు మాత్రమే మన పిల్లలు మన అదుపులో ఉంటారు. తల్లిదండ్రుల పైన చాలా నమ్మకాలు పెట్టుకున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు ఒకసారి చివరి మాట ముగించేస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20 నుంచి 23 వరకు రాసుకుని చదవండి త్వరగా. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20 నుంచి 23 వరకు రాసుకోండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20 నుంచి 23 వరకు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము. పిల్లలకి చెప్తున్నాడండి, నీ తండ్రి ఆజ్ఞలు. తండ్రి చెప్తాడు, తల్లి చెప్పాలి, ఇద్దరు చెప్పాలి, దేవుడు మాటలు ఇద్దరు చెప్పాలి వాళ్ళని కూర్చోబెట్టి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని మెడ చుట్టూ వాటిని కట్టుకో. వాక్యాలు ఉండాలి ఎప్పుడు నీ మెడలో. బంగారపు గొలుసులు, చేతికి వాచీలు, ఏమండి ఏళ్ళకి ఉంగరాలు, ఈ కాదు పిల్లలకు ఉండాల్సింది వాక్యం. వాక్యం జ్ఞాపకం రావాలి, దేవుడు జ్ఞాపకం రావాలి. సరే, నాకు కిందకి వెళ్ళేసరికి అలా చదవండి. నీ త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. అబ్బా చూసారా, చుట్టూ వాక్యం ఉండాలి, వాడు చుట్టూ వాక్యం ఉండాలి. లేస్తే వాక్యం, పడుకుంటే వాక్యం, త్రోవను నడిస్తే వాక్యం, వాడు చుట్టూ వాక్యం వాక్యం వాక్యం. వాడు మెడకట్టేయండి అన్నాడు. పశువుకి ఎలాగైతే కట్టేస్తుందో అది లోపడుతుందో, వీడి మెడకేం కట్టేయాలి ఇప్పుడు మనం? వాక్యం కట్టేయాలండి. బాగా ఆలోచించండి మీరు. అంటే అర్థం ఒకటి, అక్కడ తీసుకోవాల్సిన భావం ఏంటంటే, వాడికి ఎప్పుడు దేవుడు 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 వాక్యం, ఇది జ్ఞాపకం రావాలి. ఆ కిందకి వెళ్ళేసారు, కింద త్వరగా. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం. శిక్షార్థమైన గద్దింపు, శిక్షించడానికి గద్దించు, అది వాడిని జీవ మార్గంలోనికి, వాడి ఆత్మ పాతాళానికి పోకుండా కాపాడుతుంది. ఏమంటే దేవుడు పిల్లలుగా మనం వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటామండి. ఎన్నో ఆశలు పెట్టుకుంటామంటే, వాడేదో గొప్పవాడు అవ్వాలి, వాడేదో గొప్పవాడు అవ్వాలని అనుకుంటున్నాం. మన ఆశ అంతా వాళ్ళే కదండి. ఏదో గొప్పవాడు అవ్వాలని కోరుకుంటాను. మీరు ఏదో లోకంలో గొప్ప చేసి చివరికి మరణం తర్వాత వాడు నరకంలో మీ కళ్ళ ముందే కాలిపోతుంటే మీరు వాడికి ఏం మేలు చేసినట్టు చెప్పండి? మీరు దేవుళ్ళో పెంచక, వాడు దేవుడు కొరకు పెరగక, వాడి జీవితాన్ని దేవుడికి ఇవ్వక లోకంలో గొప్పవాడయ్యాడు, మరణం తర్వాత పాతాళానికి జారిపోయాడు. ఏం ఉపయోగం చెప్పండి వాడు పాతాళంలో కాలిపోవటం? జీవ మార్గానికి నడిపించండి. పరలోకానికి వాడు చేర్చాలి అంటే భూమి మీద మీ జీవితకాలంలో వాడికి వాక్యం నేర్పండి. ఎంత బాగుందండి వాక్యం. 7వ అధ్యాయం చూడండి, పక్కన 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి త్వరగా. నా కుమారుడా, నా మాటలు మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నువ్వు మనసును ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. వేళ్ళు ఉండాలంట, హృదయంలో ఉండాలి అంట. ఏంటండి ఈ మాటలన్నీ మీకేమి ఆలోచింపచేస్తున్నాయి చెప్పండి? ఎప్పుడు వాక్యం, ఎప్పుడు వాక్యం, ఎప్పుడు వాక్యం. వేళ్ళకు ఉండాలంటున్నాడు, మెడకు ఉండాలి అంటున్నాడు, గుమ్మాలకు ఉండాలి అంటున్నాడు, గదిలో ఉండాలి అంటున్నాడు, గౌరుల దగ్గర ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు వాక్యంలో ఉండాలి వాడు చుట్టూ వాక్య వాతావరణం, వాడి చుట్టూ దైవ వాతావరణం మీరు కల్పించాలి. తల్లిదండ్రుల బాధ్యత మీది. మీరు ఆలోచించుకోండి ఎలా కల్పిస్తారు వాళ్ళకి.
మీ పిల్లలు ఏం చేస్తున్నారో, మీ పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలుసు కనుక వాళ్ళ మదిలో వాక్యం ఎప్పుడు ఉండేటట్టుగా మీరు ఎలా ప్లాన్ చేస్తారో చేసుకోండి. వాళ్ళ చుట్టూ దైవ వాతావరణం ఉండాలి, వాళ్ళ చుట్టూ వాక్యం ఉండాలి. 17వ అధ్యాయము 19వ అధ్యాయం అండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం అండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం, బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపుము, అయితే వాడు చావవలెనని మాత్రం నువ్వేం చేయొద్దు, ప్రేమ అండి. పిల్లోడు చచ్చిపోవాలని మాత్రం కోరుకోవద్దు నాయన. కానీ పైన ఏం చెప్తున్నాడు, బుద్ధి వచ్చునని నీ కుమారుడిని ఏం చేయాలి, శిక్షించు, కానీ చచ్చిపోయేంతగా మాత్రం వాడిని శిక్షించొద్దు. నా కొడుకు కదా. ఎంత బాగుందండి బైబిల్. కాబట్టి దేవుడి పిల్లలను దేవుడిలో పెంచటం ఎలా అంటే ఇలా, వాడి చుట్టూ దేవుడి వాతావరణం ఉండాలి. లోక సంబంధమైన విద్య నేర్పడానికి అన్ని గంటలు ఇస్తున్నప్పుడు ఏదో సండే స్కూల్కి ఒక గంట పంపించేసి మా వాడు ఏదో దేవుళ్ళు ఎదిగిపోతున్నాడు అంటే ఏమి ఎదుగుతాడు చెప్పండి వాడు. ఇంకో సంగతి చెప్పనా, స్కూల్లో టీచర్ కొట్టింది అనుకోండి, ఇంటికి వచ్చి పిల్లోడు చెప్తాడు ఏమని, డాడీ ఈరోజు నేను హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టింది డాడీ అన్నారు అనుకోండి. తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి, మరి చదువుకోవాలి కదరా నాయన, హోంవర్క్ చేయకపోతే కొడతారు కదా, అందుకే ఇంటికి రాగానే టీవీ బంద్ చేసి హోంవర్క్ రాసుకోమని చెప్పాను కదా అంటారు. సండే స్కూల్లో టీచర్ కొట్టిందని కంప్లైంట్ ఇచ్చారనుకోండి, చర్చ్ క్లోజ్, ఇంకా చర్చ్ మార్చేస్తారు, ఇంకో చర్చికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకు, సండే స్కూల్ టీచర్ ఎవరండి మా పిల్లలు కొట్టనాకి అంటే ఎవరు కొట్టినా పర్లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పే టీచర్ కొట్టినా పర్లేదు, ఏ టీచర్ కొట్టకూడదు, సండే స్కూల్ టీచర్ కూడా. అందుకేనండి చర్చిల్లో ఎవరు కూడా సండే స్కూల్ చెప్పే టీచర్లు పిల్లల్ని ఏమీ అనరు. మన చర్చ అలా, చర్చ ఎప్పుడు అయితే ఇదని చూస్తున్నానండి పిల్లల్ని. ఇక నాకు బాగా అర్థమైపోయాడండి దేవుడు, ఈ లాక్డౌన్లో బాగా అర్థమైపోయాడు. పిల్లల్ని టార్గెట్ చేయాలి. చర్చ్ ఓపెన్ అయిందా సండే స్కూల్ వాళ్ళకి టార్గెట్ అండి, ఇంకా వాళ్ళకి పడతాయి, వెయ్యాలి. దేవుడి జ్ఞానాన్ని బాగా నేర్పించాలి. కనుక దేవుడి పిల్లల్ని దేవుడిలో పెంచడం ఇది ఇలా అండి, ఇలా పెంచాలి. ఇవన్నీ తెలియాలి మనకి, ఇవన్నీ చట్టాలు దేవుడు రాయించినవి. ఇవి పాటిస్తేనే మన పిల్లలు దేవుడిలో ఎదుగుతారు.